أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు మరియు నా తోటి సహోదరులారా, నేటి ఈ సభలో నా అంశం మరణం నిశ్చయం. ప్రియమైన సహోదరులారా, అల్లాహే ప్రతి జీవరాశి యొక్క సృష్టికర్త. ప్రతి జీవరాశి యొక్క జీవితం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి జీవితం, రెండోది మరణం. అల్లాహ్ వీటిని తమ దాసులను పరీక్షించడానికి సృష్టించాడు. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. ఆయనే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించడానికి చావు బ్రతుకులను సృష్టించాడు. అల్లాహ్ తఆలా సర్వశక్తిమంతుడు మరియు క్షమాశీలి. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తుంది. మనుషులలో మంచి చెడు అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తుంది. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్. ప్రతి ప్రాణి చావు రుచిని చవిచేస్తుంది. ప్రియమైన సహోదరులారా, ప్రవక్తలలో ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు, ఆయన నేరుగా అల్లాహ్తో సంభాషించేవారు. అయినప్పటికీ ఆయనకి మరణం సంభవించింది. దాని తర్వాత ఈసా అలైహిస్సలాం గారు, ఆయన ప్రళయానికి సమీపమున ఒక సాధారణ మనిషిగా వస్తారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడలో నడుస్తారు మరియు ఒక సాధారణ మనిషిగానే తను చలిస్తారు. ప్రేమైన సహోదరులారా, దీనితో మనకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, అది ప్రవక్త అయినా సరే మరియు ఒక సాధారణ మనిషి అయినా సరే అందరికీ మరణం సంభవిస్తుంది. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్నక మయ్యితున్ వ ఇన్నహుం మయ్యితూన్. నిశ్చయంగా నువ్వు మరణిస్తావు మరియు వారు కూడా మరణిస్తారు. ప్రేమైన సహోదరులారా, అదే విధంగా మనం జీవించి ఉన్నంత కాలం మరణాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గడపాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తామో మనకి తెలియదు. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, వమా తద్రీ నఫ్సుం బిఅయ్యి అర్దిన్ తమూత్. ఒక నిజమైన విశ్వాసి తన మరణాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. కానీ నేటి ఈ సమాజంలో ముస్లింల హృదయాలు ఈ ప్రపంచం యొక్క మోజులలో పడిపోయి మరణాన్ని మర్చిపోయారు. కానీ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనిషి మరణం నుంచి తప్పించుకోలేడు. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, ఐనమా తకూను యుద్రికుముల్ మౌతు వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. మీరు ఎక్కడున్నా సరే మరణం మీకు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బుర్జులో ఉన్నా సరే చావు రాక తప్పదు. ప్రేమైన సహోదరులారా, మూసా అలైహిస్సలాం గారు ఈ ఇహలోక జీవితాన్ని పనికిరాని జీవితమని మరియు పరలోక జీవితాన్ని శాశ్వతమైన జీవితం అన్నారు. దీని ప్రస్తావన సూరతుల్ ముమిన్లో ఇలా ఉంది, ఓ నా జాతి ప్రజలారా, ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనది, కానీ పరలోకమే శాశ్వతమైన సుఖ స్థలము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మరణాన్ని తలుచుకుంటూ ఉండండి అంటూ ఇలా అన్నారు, సుఖాలను తెంచే మరణాన్ని మీరు ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి. అదే విధంగా ఒక మనిషి తన పనులలో ఎంత మునిగిపోయాడంటే అతని మరణాన్ని మర్చిపోయాడు. ఉదాహరణకు పేరు, ప్రతిష్ట, పిల్లల ఖర్చులు, ఇంట్లో ఖర్చులు సంపాదించాలి అని పరితపిస్తాడు. అతనికి తెలియదు అతని మరణ సమయంలో ఇవేవి అతనికి పనికిరావు అని. హదీస్లో వస్తుంది, అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, యత్బఉల్ మయ్యిత సలాసతున్ అహ్లుహు వ మాలుహు వ అమలు ఫయర్జిఉ ఇస్నాని వ యబ్కా వాహిదున్ యర్జిఉ అహ్లుహు వ మాలుహు వ యబ్కా అమలు. ప్రేమైన సోదరులారా, అదే విధంగా మరణం ఇది అల్లాహ్ యొక్క దృఢ నిర్ణయం. దీనిలో ఒక్క విషయం కూడా ఆలస్యం అవ్వదు. మరణం ఇది మనలో దయ, క్షమ మరియు మంచి గుణాలను పెంచుతుంది. కాబట్టి మనం జీవించి ఉన్నంత కాలం మరణాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గడపాలి. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఇది అల్లాహ్కు మాత్రమే తెలుసు. కావున మనం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆయనకి తోడు ఎవరిని సాటి కల్పించకూడదు. చివరిగా అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ తఆలా మనందరికీ జీవించి ఉన్నంత కాలం ఇస్లాంపై స్థిరంగా ఉండి మరియు మరణించే సమయంలో కూడా ఇస్లాంపై స్థిరంగా ఉండి మరణించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ తుమ్మా ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గుంటూరు గ్రామానికి చెందిన జమాతే రాబియాలో విద్యాభ్యాసం పొందుతున్న అబ్దుల్ హఫీజ్ వేదికని ఆహ్వానిస్తున్నాను. ఈయన అంశం